నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. యూరియా కోసం రైతన్నలు కన్నెర్ర చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అయితే రైతుల తిరుగుబాటు మొదలైందో ఇప్పుడు అదే పరిస్థితి గ్రామాలలో కనిపిస్తుంది. ఇంతకాలం ఎదురు చూసినటువంటి రైతులకు యూరియా అందకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు, శాపనార్థాలు పెడుతూ మహిళలు సైతం గంటల కొద్దీ రోజుల తరబడి క్యూ లైన్లో ఉంటూ యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి పదజాలంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుండి 10 ఏళ్లలో ఎప్పుడూ లేని ఈ యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇదంతా కుట్రపూరితంగానే వస్తుందనే అంశం కూడా రైతుల్లో మింగుడుపడని అంశంగా కనిపిస్తూ ఉంది. రైతులు తీవ్ర పదజాలంతో అనడమే కాకుండా ప్రభుత్వం కూలుతుంది, రానున్నటువంటి ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే కాంగ్రెస్ నాయకులను ఓట్లు కూడా వేయమంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉగ్రవాదుల లెక్క, దేశద్రోహుల లెక్క, పక్క దేశం నుంచి ఏదో వలస వచ్చిన లెక్క కనిపిస్తురేమో. పోలీసులను పెట్టించి వీర్య ఇచ్చే పరిస్థితి దిగజారిందంటే రాష్ట్రం ఏ స్థానంలో ఉందో, ఎక్కడ నిద్రపోతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రులకి, ఈ జిల్లా ఎమ్మెల్యేలకు ఉంది. స్థానికంగా ఈ జిల్లా ఎమ్మెల్యేలు ఇంతమంది రైతులు ఇంత గోసపడుతుంటే కంటికి కనిపిస్తలేదా? ఏ గెస్ట్ హౌస్లో, ఏ ఫామ్ హౌస్లో పండుకుంటే రైతుల గోసలేమో ఆడ నుంచి చూస్తుర్రా మీరు? ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు. పొద్దున పళ్ళ పుల్ల వేసుకొని పొద్దున 4 గంటలకు వచ్చాం, ఇప్పటికీ యూరియా దొరకలేదంటే ఎంత దారుణమో కనిపిస్తూ ఉంది. రైతు కంటి నీర పెడితే రైతు కంటి నుంచి నీరు గారితే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు బాగుపడవు. ఆగ్ర ఆవేశాలు కట్టలు తెచ్చుకుంటున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. రైతాంగంలో తిరుగుబాటు అనేక మండలాల్లో, అనేక మండల కేంద్రాల్లో, గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో ధర్నాలు, రాస్తారోకలు చేస్తూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా పోలీసులు సైతం వారిపైన కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, రైతులను ఇబ్బంది పడుతున్నటువంటి తీరు అయినప్పటికీ రైతులు తిరగబడతా ఉన్నారు. పోలీసులపై కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి చేరిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతులకు ఇబ్బంది అయినటువంటి ప్రభుత్వాలు మనకు కలిగినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. రైతులు కన్నెర్ర చేస్తే ఏ ప్రభుత్వం అయినా కూలాల్సిందే. తెలంగాణలో అనేక పంటలు పండిస్తున్నటువంటి వారు, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు 80% మంది ఉంటారు. అటువంటి రైతులకు ఇబ్బంది తీవ్రమైనటువంటి వరి, ముఖ్యంగా వరి సాగుకు యూరియా ఎంత అవసరం, వరి, పత్తి లాంటి వాణిజ్య పంటలకు కూడా ఈ యూరియాని ఎక్కువగా వాడుతుంటారు. యూరియా లేనిది ఎదుగుదల వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పూర్తిగా రసాయనాల మయమైనటువంటి భూమి పూర్తిగా ఎరువులు వేయందే అవి గంటలు కట్టడం కానీ, వేపుగా పెరగడం కానీ జరగదు. అటువంటి పరిస్థితుల్లో యూరియా కొరత ఈ సమయంలో నాట్లు వేసి నెల రోజులు దాటినప్పటికీ యూరియా అందకపోవడంతో రైతాన్నలు తీవ్రమైనటువంటి ఆగ్ర ఆవేశాలకు లోనవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఎరువుల సమస్య దాదాపు 20-25 ఖరీఫ్ సీజన్లో తీవ్రంగా ఎదురైందని చెప్పొచ్చు. రైతులకు అవసరమైనటువంటి యూరియా సరఫరా తక్కువగా ఉండడంతో రైతుల సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి పంటలు అయినటువంటి బియ్యము, మొక్కజొన్న, పత్తి సాగుకు మరింత పెరగడం వల్ల యూరియాకు డిమాండ్ అధికంగా పెరిగింది. ప్రభుత్వం ఈ సీజన్కు 10.48 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని అంచనాతో వేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇదే సమయంలో కేంద్రం మాత్రం కేవలం 9.8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. అందులో కేటాయించిన మొత్తం కూడా పంపకుండా దాదాపు 8.3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటివరకు పంపడం జరిగింది. 2025 సెప్టెంబర్ ప్రారంభానికి రాష్ట్రంలో యూరియా స్టాక్ కేవలం 0.40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. కానీ అవసరం మాత్రం
24 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. రైతులు పిఏసిసి కేంద్రాల వద్ద లైన్లలో గంటల తరబడి, రోజుల తరబడి, రాత్రిల్లో కూడా క్యూ లైన్లో కనబడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్కు, అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సరఫరా స్థాయిలో లోపం, కేరళ యూరియా స్థానంలో ద్రవ యూరియా ఇవ్వడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. సమస్యలు కారణాలు రాష్ట్రంలోని ప్రధానమైనటువంటి తయారీ ప్లాంట్లు RFCLకు సంబంధించినటువంటి గ్యాస్ పైప్ లైన్ లీకు, సాధన లోపాల వల్ల తయారీ నిలిపివేయడం, వీటన్నిటి కారణంలో దేశీయ రాజకీయ ప్లాంట్లు, దేశంలో ఉన్నటువంటి తయారీ ప్లాంట్లు మొత్తం కూడా ఒడిశాలో ఉంది. ఇది నాగార్జునలో తగ్గినటువంటి సామర్థ్యం తయారీని కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్ప్రేకి సంబంధించినటువంటి వాటి మార్కెట్లోకి రావడంతో వీటన్నిటిని నిలిపివేశారు ఆ కంపెనీలతో అనే చర్చ కూడా రైతాంగంలో గ్రామీణ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇజ్రాయెల్ వివాదాలతో ఉన్నటువంటి షిప్పింగ్ సమస్య కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. రష్యా, యుక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి కూడా రావాల్సినటువంటి ఈ వివాదాల వల్ల షిప్పింగ్కి సంబంధించినటువంటి రాకపోవడం, వీటన్ని కారణాల వల్ల రైతులకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెలలు దాటిపోయి యూరియాకు దాదాపు 15 నాటేసినటువంటి 15 నెలలోపు వేయాలి. కానీ ఇప్పుడు నెలలు దాటి ఉండడంతో ఎదుగుదల ఆగిపోవడం, పంట దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోవడంతో పంట దిగుబడి తగ్గితే రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో రైతన్నలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వాన్ని దించడానికి కూడా ఈ తిరుగుబాటు సరిపోతుందనే విశ్లేషణ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టుతో అందుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వేయటానికి కూడా సిద్ధపడతలేదు. అందుకే యూరియా సమస్య అనే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. రైతాంగంలో కన్నెర చేస్తూ ఉన్నారు. రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం, పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి తోడై ఈ రైతాంగం పూర్తిగా ఈ పెన్షన్లు కానీ, రైతు సమస్య యూరియా కానీ, అందరూ కూడా రైతు కుటుంబాలు, రైతులకే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నటువంటి ప్రజలే కావడం, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుండడం, ఇక ప్రభుత్వంపై రైతన్నలు అయితే కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి, తిరుగుబాటు మొదలైంది అనే చర్చ కూడా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము వెంటనే సత్వర చర్యలు చేపట్టి ఏ విధంగానైనా యూరియాని అందించాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టం కాంగ్రెస్ కొంపను ఈ యూరియానే ముంచుతుంది అనే అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే. చాలా ఇబ్బందిగా ఉందండి. ముసలి ఉన్నోళ్ళు లేనోళ్ళని లేకుండా, తారతమ్యం లేకుండా ఈ లైన్లో నిలబడాల్సి వస్తుంది. ఏదైనా సకాలంలో స్పందించి యూరియా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూడండి. చాలా ఏజ్ ఉన్న వాళ్ళు ఉదయం నుంచి వచ్చి ఇక్కడ బాధపడుతురండి. కొంచెం రాజకీయంగా కొంచెం స్పందించి ముందుకు రాగలరని కోరుకుంటున్నామండి. 3 రోజుల నుంచి ఉన్నాం కానీ ఏం చేద్దాం. వేసినాం వేసింది లేదు కదా. ఏం లేదు, ఈరియా అట్లనే ఉంది, అట్నే ఉంది, ఈరియా లేదు, అట్నే ఉంది. ఈరియా కోసమే తిరుగుతున్నాం.